హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ప్యాషన్ ఫ్రూట్స్ అప్డేట్స్ ఇవ్వడానికి వచ్చేసానండి. ప్యాషన్ ఫ్రూట్స్ మొత్తానికి చాలా పూత నేను పాలినేట్ చేశాను హ్యాండ్తో, కానీ మిగిలినవి ఒక 10 మిగిలాయి అన్నమాట. చూడండి, మంచి సైజుకి వచ్చాయి. ఒక నెలంతా పెరిగాయి, ఆగస్ట్ అంతా పెరుగుతాయి, సెప్టెంబర్ అంతా పండుతాయి. మనము సెప్టెంబర్ లాస్ట్లో కానీ అక్టోబర్లో కానీ హార్వెస్ట్ చేసుకోవచ్చు చక్కగా. 10 కాయలు వచ్చాయి ఫస్ట్ దఫా అయితే. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి చూడండి, సైజుకి వస్తున్నాయి మంచిగా. ఇది 2 కదా, ఇది 2 కదా, చూడండి. ఇది 3 చూస్తున్నారా? చాలా మటుకు ఏదో కొరికేసిందండి. ఇలా ఇంత దశకు వచ్చాక కొరికేసింది. చక్కగా నిలబడ్డాయి కదా అనుకునేలోగా అలా కొరికేసింది అనమాట. చూడండి, ఇక సెకండ్ దఫా కోసం మొగ్గలు రెడీ అవుతున్నాయి. చాలా మొగ్గలండి, చాలా మొగ్గలు రెడీ అవుతున్నాయి. అంటే కొంచెం చల్లబడ్డాక ఇవి నిలబడ్డాయి కదా, ఇంకొంచెము ఇంకా చలికాలం దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు ఇంకా నిలబడతాయేమో అన్న ఆశ అయితే ఉంది. చూడాలి మరి. ఇప్పుడు ఆ సైడ్ కూడా చూపిస్తాను. ఈ సైడ్ 3 చూపించాను కదా, ఆ సైడ్ నుంచి చూపిస్తాను. చూడండి, ఇది 4వదన్నమాట. మొగ్గలు చూడండి, మొగ్గలు చూడండి, కొత్తవి పడడము మొగ్గలు చూడండి, ఎన్ని మొగ్గలు. ఇది 4th వన్ కదా, ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఈ మొగ్గలు. ఇది 5th వన్. ఓకే, ఇది 5th వన్. ఇది గోండి లోపల దాక్కుంది, ఎంత క్యూట్గా ఉంది చూడండి. ఇది 6th వన్. ఓకే, ఇక మొగ్గలంటే నార్మల్గా వస్తున్నాయి. ఓకే, ఇది 6th వన్. ఇదిగోండి, ఇది 7th వన్. ఇక్కడ ఒక చిన్నది ఉంది. ఇదిగోండి, ఇది 8th వన్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది 9th వన్. మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి కదా, అసలు కణుపుకి మొగ్గలు వచ్చేస్తుందండి. ఇది 9th వన్ కదా. ఈ క్రీపర్కి 9 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది కదా, దానికి ఒక్కటి వచ్చింది అన్నమాట, ఒక్కటి నిలబడింది దీనికి. చూడండి, 10th వన్. ఇది 10th వన్. చూస్తున్నారా? దీనికి కూడా చూడండి అసలు ఎన్ని మొగ్గలో చూడండి కదా, చాలా మొగ్గలు ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఇయర్ ఒక్కటి వచ్చింది కదా నాకు, లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయరే జాన్లో అనుకుంటా ఒక్కటి వచ్చింది కదా, ఒక్క ప్యాషన్ ఫ్రూట్ అయ్యింది. అయితే ఆ ప్యాషన్ ఫ్రూట్ రసం తాగేసి విత్తనాలు అలాగే ఉండిపోయాయి చాలా రోజులు. సరిగా ఏం చేయట్లేదు కదా ఆ విత్తనాలతో అని చెప్పేసి ఇదిగోండి ఈ కూలర్ టబ్లో వేసేసాను అన్నమాట. ఈ కూలర్ టబ్లో వేసేసరికి చూడండి ఎంత బాగా వచ్చింది. ఇదే అది. ఇంకా ఇదొకటి 2 వచ్చాయి అన్నమాట, 2 తీగలు వచ్చాయి. అయ్యో చూడండి, ఇది కూడా అదే. ఇదిగోండి, ఇది కూడా అదే. చాలా విత్తనాలు వచ్చాయి, కానీ 3 మటుకు ప్లాంట్స్ వచ్చాయి అన్నమాట. వీటిని దీంట్లోనే ఉంచేసి ఇంకొంచెం దీనికి మట్టి వేసేస్తా. దీన్ని ఎక్స్టెండ్ చేశాను కదా, ఇది అది ఎయిర్ కూలర్ టాప్ అన్నమాట. చూడండి, పెడితే ఎత్తు ఇంతే ఉంటుంది. నేను దాన్ని ఎక్స్టెండ్ చేస్తాను ఇంతవరకు. కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ వరకు కూడా మట్టి వేసేస్తే ఇక ఇవి ఫ్రూట్ క్రీపర్స్ కదా, చక్కగా పెరుగుతాయి అన్నమాట. ఓకే, చక్కగా పెరుగుతాయి. ఒకటి డ్రమ్లో ఉంది, పెద్ద కంటైనర్స్లోనే ఉన్నాయి 2 కూడాను. ఇందాక ఫ్రూటింగ్ చూపించాను కదా, ఆ 2 కూడా నేను సాప్లింగ్స్ తెచ్చి పెట్టిందా, అంటే హెచ్జి హ్యాపీ గార్డెనర్స్ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చిన మొక్కలు అవి. ఒకటి చనిపోయింది. ఇప్పుడు 9 ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, 9 ఫ్రూట్స్ది వాళ్ళు ఇచ్చింది ఒకటి. ఇంకా 1 ఫ్రూట్ ఒక్కటి పడింది చూడండి, అది వాలంటరీలీ నాకు కింద భూమి ఉంది కదా బయట, దాంట్లో వచ్చిందనమాట. అది తెచ్చి ఇది ఇక్కడ పెట్టాను.
అది వచ్చింది. ఇదైతే విత్తనం, ఇది రెడ్ పర్పుల్ కలర్ది అన్నట్టు నేను విత్తనం వేసి పెంచాను. ఇది చూడండి, ఇది విత్తనం వేసి పెంచాను. ఇది బాగానే ఉంది ఇప్పటివరకు అయితే. దీనికి మేబీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఫ్రూటింగ్ వస్తుండొచ్చు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ వస్తే సంతోషం. అదనమాట ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్స్ గురించి. ఈ రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ ఇలా కొన్ని చోట్ల ఒక 5-6 చోట్ల ఉంటే ఇలా తక్కువ 10-15 ప్లాంట్ ఫ్రూట్స్ వచ్చినా కూడా చాలా అవుతాయి కదా ఎక్కువ ప్లాంట్స్ పెడితే అన్నట్టు. అదనమాట నేను చేసేది. చూడండి, ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయినా కూడా, ప్యాషన్ ఫ్రూట్స్ అయినా కూడా, ఇంకా మల్బెరీ ఫ్రూట్స్ అయినా కూడా, ఏవైనా ఈ ఫ్రూట్ మోడల్స్ ఎక్కువ చోట్ల పెట్టడానికి కారణం ఇదన్నమాట. చూడండి, దీని నుంచి నేను 2-3 పెట్టాను పోయిన లాస్ట్ ఇయర్ రైనీలో, వచ్చాయి కూడా. కానీ సమ్మర్లో తట్టుకోలేక 50 డిగ్రీ సెల్సియస్ తట్టుకోలేక 2 చోట్ల చనిపోయిందండి ఇది మల్బరీ. అందుకే నేను మళ్ళీ ఈ రైనీలో లాస్ట్ మంత్లో పెట్టాను. ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా ఈజీగా అంటుకుంటుంది. మల్బెరీ చెట్టు చాలా ఈజీగా, అసలు కంటిన్యూటీ వర్షాలు పడితే చాలా ఈజీగా అంటుకుంటుంది అనమాట ఈ చెట్టు. హ్యాపీగా కటింగ్స్తో ఈజీగా పెంచేసుకోవచ్చు. సన్న కటింగ్స్, ఇంతింత సన్న కటింగ్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇంకా లావ్ కటింగ్స్కే లేట్ వస్తాయి. ఇంత సన్న కటింగ్స్ ఈజీగా అంటుకుంటాయి. చూడండి ఇది ఎంత ఈజీగా అంటుకుందో. నేను పెట్టింది ఇంతే, అంతే. అవే హ్యాపీగా వచ్చేస్తాయి. ఫ్రూట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి దానికి. ఇప్పుడు ప్యాషన్ ఫ్రూట్ కూడా ఈ ఫ్రూటింగ్ వచ్చిన క్రీపర్ నుండి ఒక 2 తీగలు తీసాను, కటింగ్స్ ఇవి. ఇలా పెడితే మరి వీటికి వేర్లు వస్తే ఇవి ఇంకా 2 సెపరేట్ ప్లాంట్స్ అవుతాయి కదా అన్న దాంతో పెట్టాను అనమాట. చూడాలి మరి, యూట్యూబ్లో చూస్తే ఉన్నాయి. మరి ఇలాగే కటింగ్ చేసి పెట్టారు, నీళ్ళలో వేర్లు వచ్చాయన్నమాట. అందుకే ఇవి కూడా కొంచెం పెట్టాను అనమాట, ఒక ఎక్స్పెరిమెంట్లా. చూడాలి. ఇదండి మరి నాటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.